వరలక్ష్మీ దేవతాయై నమః. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు, కర్పూరం, వక్కలు, చిల్లర కాయిన్స్, బియ్యం, కొబ్బరికాయలు, ఒక టవల్, జాకెట్ పీస్, రాగి చెంబు లేదా వెండి చెంబు, వత్తులు, నువ్వుల నూనె, అగ్గిపెట్టె, దారపు కండె, పూలు, పండ్లు, తమలపాకులు, పూలమూరలు, పూలదండలు. ఇంటిలో నుంచి కావలసిన సామాన్లు: గంట, ఏకహారతి హారతిచ్చేది, పంచపాత్ర మనం ఆచమనం చేయడానికి గ్లాసు, ప్లేటు, స్పూను, అమ్మవారికి కలశారాధనకు ఒక చెంబు రాగిది కానీ వెండిది కానీ, తర్వాత దీపారాధన కుందులు, ఒక ప్లేటు, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ అమ్మవారి విగ్రహం ఉండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసేటట్లయితే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవి లేకపోతే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయొచ్చు. అది కూడా లేకపోతే శుద్ధోదకంతో అంటే శుద్ధమైన జలంతో అభిషేకం చేయొచ్చు. అవి కూడా రెడీగా పెట్టుకోవాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తోస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నో సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియగుం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం. యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీసీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ తల్లిదండ్రులకి మీ గురువుగారులకి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఉద్ధరణతోటి స్పూన్ తోటి నీళ్లు తీసుకొని ఎడం చేతితోటి కుడి చేతిలో నీళ్లు పోసుకొని మొదట వదిలేసి 3 సార్లు నీళ్లు తాగాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. మరలా 4వసారి చేతిలో నీళ్లు పోసుకొని ప్లేట్లో వదిలేసేయాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి
మమ అనుకోవాలి. అక్షతలు చేతిలో పట్టుకొని ఉండాలి. ఉపాత్త సంస్కృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యోపరి పౌర్ణమ్యాం తిథౌ వాసరః వాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః. గోత్రం అన్నప్పుడు మీ గోత్రం చెప్పుకోవాలి. తర్వాత మీ వారి పేరు, అలాగనే మీ పేరు, తర్వాత పిల్లల పేర్లు, దాని తర్వాత మీ అత్త మామగారి పేర్లు, తర్వాత ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ గోత్రనామాలు పేర్లు చెప్పుకోవాలి మనస్సులో. చెప్పండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్తి ద్వారా శ్రీమత్ వరలక్ష్మి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన అఖండ ఐశ్వర్య ప్రాప్త్యర్థం శ్రీమత్ వరలక్ష్మి దేవత వ్రత అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. కరిష్యే అని చెప్పి ఎడం చేతిలో ఉద్ధరణతో స్పూన్తో నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకొని అక్షతలో నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టేసేయాలి. తర్వాత మీ మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి. అమ్మవారికి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక మనస్సులో చెప్పుకోండి. కలశారాధనం కరిష్యే. కలశాన్ని ముందు పెట్టుకొని ఆ కలశానికి గంధంతో 3 బొట్లు పెట్టి తర్వాత కుంకుమ పెట్టాలి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీప అవసుంధర ఋగ్వేద సామవేదో అక్షధర్వణః అంగైః శయితాः సర్వే కలశాంబుసమాశ్రితాః. ఆ కలశంలో 2 అక్షతలు వేసి ఒక పుష్పం వేసి తమలపాకుతో బోర్లించి పట్టుకోవాలి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాపా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సు వరాపవోం. ఆకు పట్టుకొని నీళ్ళలో తిప్పాలి. గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోజలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆ తమలపాకు తీసుకొని పూజా సామాన్లన్నిటి మీద నీళ్లు చల్లాలి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. దేవుడి మీద చల్లాలి. గణపతి మీద, అలాగే అమ్మవారి మీద, కలశం మీద. దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య. మీ మీద చల్లుకొని పక్కన ఎవరైనా ఉంటే వారి మీద కూడా నీళ్లు చల్లాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ ఉంటుంది, గణపతి పూజ. మనం చేపట్టిన వరలక్ష్మి వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి ముందుగా గణపతి పూజ ఉంటుంది. అలాగనే ఈ వరలక్ష్మి పూజ అయిపోయిన తర్వాత మన జీవితంలో అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి ముందుగా గణపతి పూజ ఉంటుంది. గణపతిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతిం అక్షతలు తీసుకోండి. శ్రీమహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్ని పుత్రపరివార సమేతం అస్మిన్ హరిద్రబింబే సుముఖం శ్రీమహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. పసుపుతో చేసుకున్న గణపతి మీద 2 అక్షతలు వేయాలి. అలానే తమలపాకు తీసుకొని గణపతి మీద బోర్లించి పట్టుకోవాలి. ఓం అసునీతే పునరస్మాశుచక్షుః పునః ప్రాణమిహనోథేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీమహాగణాధిపతయే నమః. ఆ తమలపాకులు మరలా కలశంలో వేసుకొని అక్షతలు తీసుకొని స్వామివారి మీద వేస్తూ ఉండాలి. శ్రీమహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఒక పుష్పం అక్షతలు పట్టుకొని గణపతికి ధ్యానం చేసుకోవాలి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. గజాననం భూతగణాధిసేపితం కపిత్థజంబూఫలసారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి శ్రీమహాగణాధిపతయే నమః. ఆవాహయామి శ్రీమహాగణాధిపతయే నమః. సువర్ణరత్న ఖచిత సింహాసనార్థమక్షతాం సమర్పయామి. అలా 3 సార్లు అక్షతలు వేయాలి. తర్వాత తమలపాకు తీసుకొని స్వామివారికి నీళ్లు చూపించి 3 సార్లు వదిలేయాలి. శ్రీమహాగణాధిపతయే నమః. గణపతిని ఆవాహనం చేసుకున్నాం. ఆ వచ్చిన గణపతికి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావిస్తూ ఆ తమలపాకుతోటి నీళ్లు చూపించి వదిలేయాలి. శ్రీమహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలానే గణపతి స్వామి వారికి చేతులకు నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయాలి. శ్రీమహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అలాగనే గణపతికి ఆచమనానికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయాలి. శ్రీమహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత ఆకు తీసుకొని గణపతి మీద నీళ్లు చల్లాలి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన పూజ్యేతధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాత్రః తస్మారంగమామ వోయశిక్షయా యజన్వధ ఆపో జనయధాచనః. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చల్లిన తర్వాత ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి. ఆచమనం చేయిస్తున్నట్టుగా భావిస్తూ శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి స్నానం అయిపోయిన తర్వాత వస్త్రం సమర్పిస్తున్నట్లుగా ఒక పుష్పం అక్షతలు తీసుకొని ఆ పుష్పాన్ని అక్షతనే వస్త్రంగా భావిస్తూ గణపతి దగ్గర పెట్టాలి. ఓం అభివస్త్ర సువసనాన్యర్షాభిదేనో సుధుగా పూయమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వార్నథినో దేవసోమ. శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతయే నమః. స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ ఆ పుష్పాన్ని అక్షతల్ని అక్కడ పెట్టేసేయాలి. శ్రీమహాగణాధిపతయే నమః. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధంలో అద్ది ఆ గంధాన్ని స్వామివారికి చల్లాలి. గణపతికి గంధద్వారాంతురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః. పసుపు కుంకం తీసుకొని స్వామివారి మీద చల్లాలి. హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీమహాగణాధిపతయే నమః. అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఒక 4 పుష్పాలు తీసుకొని మనస్సులో గం గణపతయ నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పం స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. అలాగే గరిక ఉంటే గరిక కూడా స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. మనస్సులో గం గణపతయ నమః అనుకుంటూ ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. పుష్పాలు పెట్టిన తర్వాత 2 అక్షతలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత అగరబత్తీలు వెలిగించుకోవాలి. అగరబత్తీలు తీసుకొని స్వామివారికి అద్దాలి. వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం ముందుగానే వెలిగించుకోవాలి. ఒకవేళ వెలిగించుకోలేదు అయితే ఇప్పుడు వెలిగించుకొని దీపానికి కుంకుమ పెట్టి అలంకరణ చేయాలి. తర్వాత 2 అక్షతలు వేసి అటొకటి ఇటొకటి పుష్పం పెట్టాలి దీపారాధన కుందుల దగ్గర. సాధ్యం త్రివృత సంయుక్తం బర్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపాన్ని స్వామివారికి అద్దాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. నీళ్లు చూపించి వదిలేయాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యంగా ఏదైనా పండు పెట్టచ్చు, లేదు అంటే బెల్లం దగ్గరలో ఉంటే బెల్లం పెట్టచ్చు. ఆకు తీసుకొని ఆ పండ్ల మీద లేదా బెల్లం మీద నీళ్లు చల్లాలి. ఓం ప్రోక్ష్య పుండరీకాక్షాచ్యుతానంతాయ నమః. పుండరీకాక్ష గోవింద వాసుదేవ జగత్పతే యజమానస్య మిదం ద్రవ్యం గృహాణ గణనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. ఫల నివేదనం సమర్పయామి. 5 సార్లు ఆ పండ్లు లేదా బెల్లాన్ని స్వామివారు గణపతి తింటున్నట్టుగా భావిస్తూ నిదానంగా 5 సార్లు చేయి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. 5 సార్లు నీళ్లు చూపించి వదిలేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. మధ్యే పానీయం సమర్పయామి. అంటే మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్ళు ఎలా తాగుతామో స్వామివార్లకు కూడా నీళ్ళు అలా చూపించి వదిలేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉత్తరాపోషణం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారు కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తౌ ప్రక్షాళయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదౌ ప్రక్షాళయామి. తర్వాత స్వామివారికి ఆచమనం చేయడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత ఒక తాంబూలం తీసుకొని స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ పూగీఫల సమాయుక్తం నాగవల్లి ఎదలైరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలాన్ని స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు కర్పూరం వెలిగించుకోవాలి. కర్పూర హారతి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళ నీరాజనం దర్శయామి. స్వామివారికి ఆ కర్పూర హారతిని అద్దాలి చేతితోటి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి స్వామివారికి. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. తర్వాత కళ్ళకద్దుకోవాలి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మరలా ఒక పుష్పం అక్షతలు పట్టుకొని ఉండాలి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ పుష్పం అక్షతలు అక్కడ స్వామివారి దగ్గర పెట్టాలి. మంత్రపుష్పం సమర్పయామి. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకొని మనస్సులో గణపతికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప.
శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అక్కడ స్వామివారి దగ్గర వేసేయండి. తర్వాత ఆ స్వామివారి దగ్గర పునఃపూజ ఉంటుంది. అక్షతలు వేస్తూ ఉండండి గణపతి స్వామివారికి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. కుడి చేతితో అక్షతలు తీసుకొని ఎడం చేతితో నీళ్లు తీసుకోవాలి ఉద్ధరణతోటి. యస్య స్మృత్యాచ నామోక్షతః పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం చెప్పుకోవాలి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే. ఇప్పుడు ఆ అక్షతలో నీళ్లు వదిలిపెట్టేసేయాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. గణపతి దగ్గర 2 నక్షత్రాలు తీసుకొని శిరస్సు మీద వేసుకోవాలి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదుష్వ ప్రణాశని. తర్వాత చేతులు కడుక్కోవాలి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతికి నమస్కారం చేసుకోండి. మీరు అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి, అన్ని శుభాలు చేకూరాలి అని చెప్పి 2 అక్షతలు తీసుకొని గణపతిని కదిలించాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే త్రపూర్వే సాధ్యా సంతి దేవా. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఆ అక్షతలు వేసి ఆ ప్లేట్ని కదిలించండి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇంతవరకు కూడా గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా అక్షతలు తీసుకొని అమ్మవారి విగ్రహం మీద, కలశం మీద, అలాగనే మనం తయారు చేసుకున్న విగ్రహం మీద అక్షతలు వేయాలి. శ్రీమద్ వరలక్ష్మీ దేవతాయై నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. ఒక తమలపాకు తీసుకొని అమ్మవారి కలశం మీద బోర్లించి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. ప్రాణ ప్రతిష్టాపన చేయాలి. ఓం అసునీతే పునరస్మాశుచక్షః పునః ప్రాణమిహనోథేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. ఒక పుష్పం అక్షతలు తీసుకొని వరలక్ష్మి అమ్మవారికి ధ్యానం చేసుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మేఘేహే సురాసుర నమస్కృతే. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యాయామి. అక్షతలు పుష్పం అక్కడ పెట్టాలి. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకోండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. ఆవాహయామి. అమ్మవారిని ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాం. ఆవాహనం అంటే మన ఇంట్లోకి రమ్మని చెప్పి ఆవాహనం చేయటం అమ్మవారికి, అలా భావించాలి. సూర్యాయుత విభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకొని అమ్మవారు కూర్చోవడానికి బంగారు ఆసనం వేస్తున్నట్టుగా మన మనస్సులో భావన ఉండాలి. ఆ పుష్పాలు అక్షతలే బంగారు ఆసనంగా భావించు తల్లి అని చెప్పి ఆ పుష్పం అక్షతలు అక్కడ పెట్టేసేయాలి. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. సువర్ణరత్నఖచ సింహాసనం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు తీసుకోవాలి ఉద్ధరణతోటి. శుద్ధోదకంచ పాత్రాస్థాం గంధపుష్ప అధిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారికి నీళ్లు చూపించి వదిలేసేసేయాలి. మరలా ఉద్ధరణతోటి నీళ్లు తీసుకోవాలి. సువాసిన జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహేణ దేవీతం సర్వదేవ నమస్కృతే. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాం. వచ్చి కూర్చుంది ఆ రత్నసింహాసనం మీద. ఆ కూర్చున్న అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా మన భావన ఉండాలి. శ్రీమద్వరలక్ష్మీ దేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరలా నీళ్లు తీసుకోవాలి. సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయ నమః. అమ్మవారు ఆచమనం చేయడానికి, తాగటానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ అలా నీళ్లు చూపించి వదిలేసేయాలి. పయోదధికృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు తీసుకొని ఆ కలశం మీద అమ్మవారి మీద నీళ్లు చల్లాలి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉందనుకోండి, అమ్మవారిది బంగారం కానీ వెండిది కానీ పంచలోహాలు కానీ ఇత్తడిది కానీ, ఆ అమ్మవారు కనుక ఉంటే పంచామృతాలు కనుక ఉన్నట్లయితే పంచామృతాభిషేకం చేయాలి. లేదు అంటే కొబ్బరి నీళ్ళతోటి, అది కూడా లేదు అంటే నీటితోటి అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకొని అమ్మవారి మీద అభిషేకం చేయండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేదనుకోండి, మీరు ఆ పంచామృతాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా మీ మనస్సులో భావన ఉండాలి. గంగాజలం మయానీతం మయా దేవ శిరస్థితం శుద్ధోతక స్నానమిదం గృహాణ విధుసోదరీ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానః అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసామ్యహసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాక్షా అలక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వార్నిన్నత మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగో రూపమన్నశ్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేనః ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానః మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నీరు తీసుకొని అమ్మవారి మీద అభిషేకం చేయాలి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో శక్షాయ జన్మధ ఆపో జనయధాచనః. ఆ విగ్రహాన్ని తీసుకొని కడిగేసుకోవాలి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయ నమః. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం అక్షతలు తీసుకొని అమ్మవారికి పట్టు చీర కడుతున్నట్టుగా మన మనస్సులో భావన ఉండాలి. ఓం సురార్చితాంఘ్రి యుగళే దుగూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయ నమః. వస్త్రం సమర్పయామి. మరలా అక్షతలు పుష్పం తీసుకొని అమ్మవారికి ఆభరణాలు పెడుతున్నట్టుగా, బంగారు ఆభరణాలు పెడుతున్నట్టుగా మన మనస్సులో భావన ఉండాలి. కేయూరకంకణే దివ్యే హారనూపూరమేఖల విభూషణాన్యమౌల్యాని గృహాన్ ఋషితి పూజితే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయ నమః. ఆభరణాన్ని సమర్పయామి. తర్వాత అమ్మవారికి ఉపవీతం వేస్తున్నట్టుగా మనస్సులో భావన ఉండాలి. మరలా అక్షతలు పుష్పం పట్టుకొని ఉండాలి. తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయ నమః. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. అమ్మవారికి గంధం చల్లాలి. అలాగనే మీరే స్వయంగా అమ్మవారికి కంఠానికి గంధం పూస్తున్నట్టుగా మీ మనస్సులో భావన చేస్తూ ఒక పుష్పం తీసుకొని గంధంలో అద్ది గంధాన్ని అమ్మవారికి చల్లాలి.
కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః శ్రీగంధాన్ ధారయామి. తర్వాత అక్షతలు తీసుకోవాలి. అక్షతాంధవళాన్ దేవి శాలీయాం స్థండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని పుష్పాన్ని సమర్పించాలి. మల్లికా పూజ కుసుమైశ్చం పకైర్వకులైస్తథా శతపత్రైశ్చ కల్హారైః పూజామి హరిప్రియే శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః పుష్పం సమర్పయామి. తర్వాత అమ్మవారికి అంగపూజ ఉంటుంది. అంటే అమ్మవారి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి అమ్మవారి పాదాలు. ఓం చపలాయై నమః జానూని పూజయామి అమ్మవారి మోకాళ్ళు. ఓం పీతాంబరధరాయై నమః ఊరూం పూజయామి అమ్మవారి తొడలు. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి అంటే పడ్డాణం కట్టే ప్రదేశం. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి అమ్మవారి నాభి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి అమ్మవారి హృదయం. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి అమ్మవారి భుజాలు. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి అమ్మవారి కంఠం గొంతు. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి అమ్మవారి ముఖం. ఓం శ్రియై నమః ఔష్ఠౌ పూజయామి అంటే అమ్మవారి పెదాలు. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి అమ్మవారి ముక్కు. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి అమ్మవారి కళ్ళు. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి అమ్మవారి చెవులు. ఓం కమలాయై నమః శిరః పూజయామి అమ్మవారి శిరస్సు. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి అమ్మవారి శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు, పాదాల నుంచి శిరస్సు వరకు ఒక్కసారి నమస్కారం చేసుకొని ఇప్పుడు పుష్పాలు ఉంటే పుష్పాలు పెడుతూ అలాగనే కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. ఒక అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం మీద కానీ, లేదు అంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకులో ఈ 3 వేళ్లతోటి తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేస్తున్నట్టుగా భావిస్తూ అక్కడ కుంకుమార్చన చేస్తూ ఉండాలి. లక్ష్మీ అష్టోత్తరం వస్తే మనస్సులో చెప్పుకోండి, లేదు అంటే మహాలక్ష్మి అయిన మహా అని మనస్సులో అనుకుంటూ ఉండండి, కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వదనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశన్యై నమః ఓం ప్రీతిపుష్కరణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం మహేశన్యై నమః ఓం వసుందరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్త్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం రుక్వేస్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత కుంకుమార్చన పూజాం సమర్పయామి. తర్వాత అగరబత్తీలు వెలిగించుకోండి. అమ్మవారికి అగరబత్తీలు ధూపాన్ని అద్దాలి. దశాంగంగులోపేతం సుగంధం చ సుమనోహరం దీపం దాస్యామి దేవేసి శ్రీవరలక్ష్మీ గృహాణతం. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర నక్షత్రాలు వేసి దీపాన్ని అమ్మవారికి అద్దాలి. ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. దీపం దర్శయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేసేయాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. అమ్మవారికి కథ కంటే ముందు కొబ్బరికాయ కానీ పండ్లు కానీ ఆ ప్రసాదం నైవేద్యంగా పెట్టి తర్వాత కథ అయిపోయిన తర్వాత మీరు వండిన పిండి వంటలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ముందుగా ఈ పండ్లు తీసుకొని పండ్లు నైవేద్యం పెట్టండి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. ప్రోక్ష్య పుండరీకాక్షాచ్యుతానంతాయ నమః. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. యథాశక్తి ఫల నివేదనం సమర్పయామి. 5 సార్లు అమ్మవారు తింటున్నట్టుగా భావిస్తూ అలా 5 సార్లు చేయి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్లు చూపించి 5 సార్లు వదిలేసేయాలి. మధ్య మధ్యపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత ఒక తాంబూలం తీసుకోవాలి. 2 తమలపాకులు, 2 పండ్లు, ఒక్కలు తీసుకొని అమ్మవారికి తాంబూలంగా అక్కడ పెట్టేసేయాలన్నమాట. భూగీపల సమాయుక్తం నాగవల్లి ఇదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరంతో హారతి వెలిగించుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. నీరాజనం దర్శయామి. ఒకసారి అమ్మవారికి నీళ్లు చూపించి వదిలేసేయాలి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కళ్ళకద్దుకోవాలి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరలా పుష్పం అక్షతలు పట్టుకోవాలి. మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకొని మనస్సులో అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించాలి. కథ అయిపోయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇప్పుడు మానసికంగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీమద్వరలక్ష్మీదేవతాయై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి తోరాలు కట్టుకున్నారు కదా, 9 పోగులతోటి 9 ముళ్ళు వేసి ఆ తోరాలకి పూజ ఉంటుంది. అక్షతలు తీసుకొని ఆ తోరాల మీద అక్షతలు వేస్తూ ఉండాలి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. అలానే ఆ తోరాలకి గంధం చల్లి లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి.
ఓ పుష్పం పెట్టండి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి, యం వాయుస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి, ధూపాన్ని అద్దాలి, దీపాన్ని అద్దాలి. రం వన్నిస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, ఓం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం. ఈ తోరాలకి ఒక పండు నివేదన చేయాలి, నీళ్లు చల్లి అద్దండి. అక్షతలు తీసుకొని తోరాల మీద అక్షతలు వేయాలి. సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాం పరికల్పయామి. ఇప్పుడు కొంతమందికి ఆచారం కథకి ముందుగానే తోరం కట్టుకొని చేసుకునే ఆచారం ఉంటుంది, కొంతమందికి కథ అయిపోయిన తర్వాత కట్టుకునే ఆచారం ఉంటుంది. మీ ఇంటి ఆచారం ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందుగా ఒక తోరాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పించాలి. ఇంకొకటి పూజలో కూర్చున్న వారు కట్టుకోవాలి, కుడి చేతికే కట్టుకోవాలి అండి. తోరం కట్టుకునేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకంతో ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు కథ ప్రారంభమవుతుంది. అక్షతలు పుష్పం తీసుకొని కథ శ్రద్ధగా వినాలి. అథ కథ ప్రారంభ. వరలక్ష్మి వ్రతకథ ప్రారంభం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉండగా ఋషులు మునులు అందరూ వచ్చి పరమేశ్వరుని అడుగుతున్నారట, స్వామి భూలోకంలో స్త్రీలకు సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి అడిగారట. అడిగిన వెంటనే పరమేశ్వరుడు అంటున్నట్ట, భూలోకంలో వరలక్ష్మి వ్రతాన్ని కనుక చేస్తే స్త్రీలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు సౌభాగ్యం వస్తుంది అని చెప్పాట. చెప్పిన వెంటనే పక్కన ఉన్న పార్వతీదేవి అడుగుతుందట, నాథ ఈ వ్రతాన్ని నాకు వినాలనుంది, ఈ వ్రతానికి అధిష్టాన దేవత ఎవరు, ఏ దేవతను పూజించాలి, ఇంతకుముందు ఎవరైనా పూజించారా, పూజ చేసి ఫలితాన్ని పొందారా అని చెప్పి పార్వతీదేవి అడిగిన వెంటనే పరమేశ్వరుడు చెబుతున్నట్ట, పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే పేరు గల ఒక స్త్రీ ఉందిట. ఆ స్త్రీ పాతివ్రత్యంతో భర్తను దైవంగా భావించి అత్తామామలను దైవంగా భావించి అలానే ఇరుగు పొరుగు వారితో కూడా సన్నిహితంగా ఉంటూ మితభాషణ చేస్తూ ఉండేది. అందుకు లక్ష్మీదేవికి ఆ చారుమతి మీద దయ కలిగి ఏదో ఒక రకంగా సహాయం చేద్దాము అని చెప్పేసి ఆ చారుమతి కలలోకి వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి చెప్తూ ఉందిట, ఓ చారుమతి నేను నిన్ను మెచ్చాను, నేను నిన్ను అనుగ్రహిద్దామని చెప్పి ఇలా వచ్చాను అని చెప్పి లక్ష్మీదేవి చెబుతుందట. చెప్పిన వెంటనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని చెప్పి స్తోత్రాలు చేస్తూ ఆ అమ్మని స్తుతిస్తూ ఉందిట చారుమతి. ఆ స్తోత్రాన్ని విని సంతోషించి నేను వరలక్ష్మీదేవిని నిన్ను అనుగ్రహించడం కోసం వచ్చాను, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నా వ్రతాన్ని ఆచరించు, అలా ఆచరించినట్లయితే నీకు సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలని పుత్ర పౌత్రాదుల్ని ఇస్తాను అని చెప్పి ఆ వరలక్ష్మీదేవి అదృశ్యం అయిపోయింది. చారుమతి లేచి నలుమూలలా చూసింది, ఎక్కడ వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు అనుకుంది, ఓహో కలగన్నాను అని చెప్పి. అప్పుడు భర్తని అలానే అత్తామామల్ని లేపి జరిగిన విషయాన్నంతా కూడా చెప్పింది, వచ్చిన కలంతా కూడా చెప్పింది. చెప్పిన వెంటనే వాళ్ళు కూడా సంతోషించారు, ఈ వ్రతం చేయి అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఈ చారుమతి ఇరుగు పొరుగు స్నేహితులందరితో కూడా చెప్పింది, ఇలా నాకు కల వచ్చింది, శ్రావణ శుక్రవారం రోజు పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పి ఆ స్నేహితురాలతో కూడా చెప్పింది. వాళ్ళు కూడా సంతోషించారు. ఎప్పుడు ఈ శ్రావణ మాసం వస్తుందా, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వస్తుందా, వరలక్ష్మి వ్రతం చేసుకుందామా అని చెప్పేసి ఆ స్త్రీలు చారుమతి కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతకాలానికి శ్రావణ మాసం వచ్చింది, అలాగనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కూడా వచ్చింది. అందుకు సంతోషించి స్త్రీలందరూ కాలకృత్యాలను నెరవేర్చుకొని అభ్యంగ స్నానాలు చేసి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని చారుమతి ఇంటికి చేరారు. చారుమతి అలాగనే ఆ స్త్రీలందరూ కలిసి వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. తోరాలు కుడి చేతికి కట్టుకున్నారు, అమ్మవారికి నవగాయ పిండి వంటలతో నైవేద్యాలు పెట్టారు. అలాగనే భక్తి శ్రద్ధలతో పూజ అయిపోయిన తర్వాత ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టారు. ఆ స్త్రీలు చారుమతి ప్రదక్షిణం చేస్తూ ఉండగా మొదటి ప్రదక్షిణం చేసేసరికి కాళ్ళకు గజ్జెలు వచ్చాయట. ఏంటి శబ్దం అవుతుందని చూస్తే కాళ్ళకు గజ్జెలు కనిపించాయి. సంతోషించి రెండవ ప్రదక్షిణం చేశారు. అలాగనే చేతికి కంకణాలు, గాజులు, బంగారు ఆభరణాలన్నీ కూడా వచ్చాయి. మూడవ ప్రదక్షిణ చేసేసరికి శరీరం అంతా కూడా బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉన్నాయట. వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందని చెప్పి సంతోషించి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్దాము అని చెప్పి బయలుదేరిన వెంటనే ఆ ఇంటికి తీసుకువెళ్ళటానికి
ఏనుగులు, గుర్రాలు, వాహనాలతో, బంగారు రథాలతోటి అక్కడ ముందు ఉన్నాయట వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. అందుకు సంతోషించి ఆ రథాలనెక్కి ఈ చారుమతి గురించి పొగుడుకుంటూ వెళ్తున్నారట. ఆ చారుమతి తనకు వచ్చిన కళను తనే చేసుకోకుండా మనందరికీ చెప్పింది, చారుమతికి కలిగిన భాగ్యం మనకు కూడా కలిగించింది అని చెప్పి చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారట. చారుమతి అలానే ఆ స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అందరూ కలిసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ సౌభాగ్యాన్ని పొందుతూ ఉన్నారట. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించి ఈ కథ వింటారో వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పుత్రపౌత్రాదులు, సౌభాగ్యాన్ని అన్నీ కూడా ఈ వరలక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. అథ కథా సమాప్త. తర్వాత అమ్మవారికి నైవేద్యాలు, మీరు వండుకున్న పిండి వంటలన్నీ కూడా నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చి, అలాగనే మంత్రపుష్పం ప్రదక్షిణాలు చేసిన తర్వాత ముత్తైదులకు వాయనాలు దానం ఇచ్చుకోవటం, ఎవరి ఆచారం ఎలా అయితే ఉందో ఆ ఆచారాన్ని బట్టి మిగతా కార్యక్రమం చేసుకునవచ్చును. శ్రీమాత్రే నమః.